అబ్బా అబ్బో అయ్యో అబ్బో ఇదేం కనవరా బాబు. అబ్బా అంత మండి పాడేస్తుంది. అబ్బో అబ్బో వశపడుతుంది. పిలిచి మరి చికెన్ పెడతా అన్నది. అబ్బా వెళ్ళిపోయే కారం మీద వేసి నన్ను చంపింది. ఫో మను వశపడుతుంది. అవి ఈ కారణంగా మనుతాను పాడే ఫో ఆ పిల్లని వెళ్ళిపోయే కారం పెట్టి చంపింది. అవ్వా అబ్బా అబ్బో ఆ పిల్ల పాడగల అబ్బదో వెళ్ళిపోయే కారం వేసి నన్ను చంపింది. ఈ కారణంగా మారుతుందా? అబ్బో అబ్బా ఏమైందిరా? ఏమో నీలో నువ్వే గులుక్కుంటాను. చేతబడి చేసిందా ఏంది? నువ్వు పిల్లం పెట్టి వెళ్ళిపోయే కారానికి మండుతాందిరా బాగా. గంట కూర్చొని ఇక అత్తలేదు అగత్తలేదు. అబ్బా అమ్మా అవును, నువ్వు ఇంటికాడ కనబడకపోతే పని పోయినావు అనుకున్నారా? నా పిల్లం చేసిన పనికి పొద్దుగాలనే మొదలైందిరా. ఒకటే పోవుడు. ఏదో చెరువు కట్ట తెగినట్టు. అయ్యో ఇవాళ మటన్ కూర తెచ్చిండ్రా, అందుకోసమే నీకోసం వచ్చిన. అరే నువ్వద్దు నీ మటన్ వద్దు, నన్ను చంపుదామని చూస్తారా? వీడేంది ఎపిసోడ్ ఉన్నట్టుండు. పనికి పోయొచ్చిన లెక్క ఏమో కాళ్ళు కడుకోబడుతుంది. అంటే పనికి పోయొచ్చనే కాళ్ళు కట్టుకుంటారా? అని అట్టి కట్టుకోరాదా? అట్టు చేతులతోనే ఒప్పుకుంటూ వచ్చినావు. ఏమన్నా కూరగాయలు ఎత్తేంబో. అంటే నీ కళ్ళకు నేను పని చేతులకి కనబడతలేదా? అందుకే కూరగాయలు లేను మాదాలు గాని నాకు ఆకలి అవుతుంది. అన్నం పెట్టుపా. పని చేత కాదు కానీ నీకు అన్నం పెట్టాలనా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు అన్నం పెట్టు అని అంటాను. పని లేదు పాట లేదు కానీ ఓ రోషం ఉండాలి మొగోడై పుట్టినానికి. గింతలన్నా రోషం లేదు. ఏం బతుకుతానో సాగుపోయి. ఆపే నీ తిట్టుడు చల్లకుండా తిట్టగా చాలు కానీ పా అన్నం పెడుతూ. అగో గిడి మరి రమేష్ గాడు కదా ఇక్కడ కూర్చున్నాడు ఏంది? ఏమైందిరా రమేష్, ముఖం అంతా గట్ల మాడిపోయింది? అరే ఇంట్లో అందమైన పిల్ల ఉండి అది చెప్తినపోతే గట్టినే ఉంటదిరా. అవురా, మీ ఇంట్లో అంటే ఓ అంటే లొల్లే పెట్టుకుంటారు. ఇంట్లో నీ పిల్లాన్ని మంచిగా చూసుకుంటలేవేంది? నా పిల్లంతో ఎట్లా లొల్లి పెట్టుకున్నా గోసరా. చిన్నదానికి పెద్దదానికి అట్టుకనే తిడుతుందిరా నన్ను. అరే పిసోడా, మీరు ఎంత లొల్లి పెట్టుకుంటే నీ పిల్లానికి నీ మీద అంత ప్రేమ ఉన్నట్టు. అరే ఎందుకురా నీ పిల్లాన్ని అపార్థం చేసుకుంటావు? ఓహో నీకు అట్లా అర్థమైందారా? నా పిల్లల సంగతి నీకు తెలియదురా రాములా. అరే ఇవన్నీ వదిలేయి గాని నీ భార్య చికెన్ కూర మస్తు అంటుందట. ఒక్కసారి అనిపించవా? కడుపు పిండ తిందాం. ఆ కూర తిన్నావు అనుకో నువ్వు కాటికే బిచ్చోడా. అరే ఏం ఆలోచిస్తున్నావురా? అట్లనే బీరిపోయి ఉన్నావు. అదేం లేదురా పా, నీకోసం అనిపించనా? అనిపిస్తా పా. ఏమనుభవ నీకన్నా ఎక్కువ రదా. నేను ముందే అనుకున్నా మీరిద్దరు కలిసి చెట్టు కింద కూర్చొని బాతకాలు కొడతారని. ఏందే గట్లా మాట్లాడుతున్నావు?
వీడు నా జాని దోస్తు. ఏంది చెల్లమ్మ గట్ల మాట్లాడతావు? వీడన్నా నువ్వన్నా నాకు చాలా అభిమానం. చెల్లమ్మ ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చి నీ చేతి వంట తినాలని వీనికి ఎన్నోసార్లు చెప్పినా. అవునా? మరి నా మొగ నాకు చెప్పలేదు. వీడు అట్టి ఎర్రిమాలోకం. అవురా, ఎందుకు చెప్పలే? ఎందుకు భయపడతాను? రేపు మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకురా, కమ్మగా చికెన్ అండి పెడదాం. నువ్వు గట్లానాక నేనెందుకు కాదంటనే? సరే, రేపు మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకురా, మంచిగా కూర పువ్వు వండి పెడతా. కానీ దానికంటే ముందు మా ఇంటి ఆచారం ప్రకారం ఎల్లిపాయ కారం తినాలి. అయ్యో దానికేం భాగ్యం చెల్లే, తింటాం. ఏమంటావురా? సరేరా పద. ఏం చూస్తాను అన్నయ్య? తిను, కడుపు నిండా తిను. అది తిన్నాక చికెన్ తోని పెడతా. అరే, మా ఆచారం ప్రకారం ఎల్లిపాయ మిరపతో 4 ముద్దలు కడుపు నిండా తినాలరా. తిను తిను కానీ చూస్తారు. అరే, ఇదంతా అయిపోయాక చికెన్ కానీ ముందు పెడుతుంది. తిను చికెన్ తిను. చికెన్ తినవారా? మజాక్ చేస్తున్నావు. చూసుడు తర్వాత అన్నయ్య, నా మొగడు బరబ్బరే చెప్పిండు, తిను. అబ్బా నీ చికెన్ అయితే మాత్రం నీకు తన్నాడు. అబ్బా నేను పోతా. అరే ఏమైందిరా? ఇంకొక ముద్ద తినరా. తిను చికెన్ అంతసేపు చూస్తానులేండి, జల్ది తిను, చికెన్ పట్టుకొత్తా. తినరా, చికెన్ వస్తుందట. చెల్లె, నీ చికెన్ కో దండం, నీ ఎల్లిపాయ కారానికో దండం. అబ్బా చెల్లె, నీకో దండం. నా వల్ల కాదు, నేను పోతా. అయ్యో అన్న, అన్నం గట్ల పోతానవేంది? నీకోసం చికెన్ అండినా. చికెన్గా అన్నట చికెన్. నువ్వేంది గట్ల పోతాను? తిను. వెల్కమ్ టు మెండెస్ బుక్ విలేజ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొండి గట్టి గట్టి కొట్టు. బాయ్.